go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తామని చూపిస్తాను మీకు. సో చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు ఎలా ఎడిట్ చేస్తా వీడియో అని చెప్పేసి. సో ఈరోజు నేను నా వీడియో ఎలా ఎడిట్ చేస్తామని చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి వండర్ షేర్ వీడియో ఎడిటర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్. సో దీని అడ్వాన్స్ వర్షన్ వచ్చేసరికి, దీని తర్వాత వచ్చిన వర్షన్ వచ్చేసరికి ఫిల్మోరా అంటారు. సో ఫిల్మోరా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. సో చేంజెస్ మాత్రం కొంచెం ఉంటాయి. ఫిల్మోరాలో మనకి టెక్స్ట్ బాగుంటాయి యాడ్ చేసుకోవడానికి, ప్లస్ మ్యూజిక్ కూడా ఇంకొకటి యాడ్ చేశారు. అది నేను చూపిస్తాను మీకు ఫిల్మోరా ఇంటర్ఫేస్ కూడా. కాకపోతే నా సిస్టంలో ఫిల్మోరా వర్క్ అవ్వదు, మా తమ్ముడి సిస్టంలో వర్క్ అవుతుంది ఫిల్మోరా బాగా. సో అది నేను మీకు చూపిస్తాను. సో నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఇది. సో ఇది AMD ప్రాసెసర్, సో AMD A8. సో దీనిలో మనకి గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ AMD Radeon R5 గ్రాఫిక్స్ ఉంది, 4GB ర్యామ్ ఉంది, అండ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. సో ఇది నేను యూస్ చేసే సిస్టమ్, చాలా బేసిక్ కాన్ఫిగరేషన్. సో ఇది మనకైతే ఈ సిస్టమ్ అయితే మీకు వీడియో ఎడిటింగ్ అయితే అంత పనికిరాదు. సో కాకపోతే నేను దీనిలోనే ఒక 200 పైన వీడియోస్ ఎడిట్ చేశాను. సో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎడిట్ చేసేటప్పుడు. కాకపోతే దీంతో నేను నెట్టుకొస్తుంది ఎప్పటి వరకు. సో ప్రజెంట్ అయితే నేను వర్క్ ఫ్లో చూపిస్తాను అది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది నా వర్క్ ఫ్లో. సో ఇది మనం నిన్న లైఫ్ వీడియో చేస్తాం కదా, దాని వర్క్ ఫ్లో ఇది. ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంటుంది వీడియో. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది నా లోగో. నమస్కారం. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇవన్నీ మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా మొత్తం నేను ఒకసారి చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఫస్ట్ ఏదైతే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫై నేను రికార్డ్ చేసిన వీడియో. సో ఇది కూడా లైఫై ఫోల్డర్లో వేసేద్దాం. సో ఇట్లా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి దీనిలోకి. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని కనపడుతుంది కదా, మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఏదైతే ఫోల్డర్ మీరు క్రియేట్ చేసుకున్నారో డెస్క్టాప్ మీద లైఫై, సో ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+R కొట్టి ఓపెన్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇట్లానే ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే డైరెక్ట్ మీరు వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఐటమ్స్ అని సెలెక్ట్ చేసుకొని వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాం మీకు. ఇది ఒకసారి ఇంపోర్ట్ అవ్వనివ్వండి, టైం తీసుకుంటుంది ఇంపోర్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లానే ఇంపోర్ట్ చేయొచ్చు మీరు, లేకపోతే ఫోల్డర్ ఉంది కదా, సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకేసారి ఇలా ఇంపోర్ట్ చేయొచ్చు. సో రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేసుకోండి మీ ఇష్టం ప్రకారం. సో తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాను, నేను నా వీడియో ఏదైతే ఫస్ట్ నేను పెట్టాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంట్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇంట్రొడక్షన్ నాకు ఆల్రెడీ ఎప్పుడో ఇంపోర్ట్ చేసి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇంట్రొడక్షన్. ఫస్ట్ మన ఇంట్రొడక్షన్ ఉంది కదా, మన ఇంట్రొడక్షన్ని ఇట్లా పెట్టుకోవాలి. సో ఇది మన టైం లైన్ అంటాం దీన్ని. సో మనకి ఇక్కడ వీడియో మొత్తం ఇక్కడ వస్తుంది, వీడియో టైం లైన్. ఇక్కడ PIP1 అని ఉంది కదా, ఇక్కడ మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా వీడియో క్లిప్ యాడ్ చేసుకోవచ్చు. అవి మీకు తర్వాత చూపిస్తాను నేను. ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను నా ఇంట్రొడక్షన్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ప్లే అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకున్నా లైఫై. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను, ఇది నేను రికార్డ్ చేసిన వీడియో లైఫైది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది. సో ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసి చూద్దాం. సో సౌండ్ తగ్గిస్తాను, సో ఇంటర్ఫియరెన్స్ రాకుండా. సో ఇప్పుడు చూస్తే మనకి ఇదంతా నేనేం మాట్లాడలేదు, జస్ట్ కెమెరా సెటప్ చేసుకుంటా ఉన్నాము. సో ఇదంతా పనికిరాదు మనకి. సో మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, సో ఫస్ట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టూల్ కనపడుతుంది కదా, కత్తెర. సో దీని మీద క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. సో కట్ అయిన తర్వాత ఇది డిలీట్ చేసుకోవాలి. సో ఇట్లా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇట్లా మనకి ఏదైతే మీరు మధ్యలో
పొరపాట్లు చేస్తుంటారు, మధ్యలో మిస్టేక్ చేస్తుంటారు, అవన్నీ మీరు కట్ చేసుకోవచ్చు. సో మొత్తం నేను చూపించట్లే మీకు, టూల్స్ గురించి మాట్లాడుతాను నేను. సో మీరు మొత్తం మీ వీడియో మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు చేస్తే ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇది కటింగ్ టూల్ గురించి అండ్ వీడియో కటింగ్ గురించి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది ఉంటుంది, ఖచ్చితంగా మనం కట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం తప్పులు చేసామో అన్నీ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టూల్స్ అని ఉన్నాయి కదా, టూల్స్ అనేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి మనకి టెక్స్ట్ మీడియా అనేసరికి ఇవన్నీ మీడియా ఫైల్స్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ అనేసరికి మనకి ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్ ఇవన్నీ. సో అదే మీరు ఫిల్మోరా తీసుకుంటే ఈ స్టైల్స్ మీకు చాలా బాగుంటాయి. సో వండర్షేప్ ఎడిటర్లు అంత బాగోవు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కనపడుతుంది టైం లైన్లో. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం ఏదైనా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టెక్స్ట్ చూస్తే ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ కనపడుతుంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని పెట్టాలనుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దీనికి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో మీ ఇష్టం, దాని లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేంజ్ చేద్దాం, ఈ కలర్ పెడదాం. చూడవచ్చు మీరు కలర్ చేంజ్ అయిపోయింది. సో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టైల్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, సో బోల్డ్ చేసుకోవచ్చు అండ్ హై, ఇది తెలుసు కదా మనకి ఇట్లా ఇటాలిక్ స్టైల్. సో దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఎంఎస్ ఆఫీస్లో కనపడుతుంటే సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి చాలా స్టైల్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడవచ్చు. అక్కడ మారిపోతుంది, ఇక్కడ చూడవచ్చు మీరు మారుతూ ఉన్నాయి. సో అన్నీ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. టెక్స్ట్ నాకు ఫస్ట్ ఇప్పుడు చూస్తే మనకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఇట్లా ఉంది మనకి యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యానిమేషన్ పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు కింద నుంచి పైకి వస్తుంది అది టెక్స్ట్, చూడవచ్చు మీరు ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇట్లా మీకు ఇష్టం వచ్చిన యానిమేషన్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అది. సో ఎక్కడ కావాలంటే టెక్స్ట్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టెక్స్ట్ రిక్వైర్ ఉంది, మీరు ఎక్కడైతే టెక్స్ట్ రిక్వైర్ ఉందో అక్కడ మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, టెక్స్ట్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎఫెక్ట్. సో ఎఫెక్ట్స్ గురించి మనం ఇది ఎక్కువ వాడను నేను. సో ఏదైనా మీ ఇప్పుడు ఇలా కనపడుతుంది కదా మన ఫేస్ మొత్తం. సో మనం ఎఫెక్ట్ ఏమైనా పెట్టామనుకోండి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ తీసుకొస్తున్నా, ఈ కలర్ లైట్ ఎఫెక్ట్, ఇది తీసుకొచ్చి నేను ఇప్పుడు నా వీడియో కింద పెట్టాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు మీరు ఎఫెక్ట్ వస్తుంది అక్కడ. సో ఈ ఎఫెక్ట్స్ ఎక్కువ వాడను నేను. సో అది మన న్యాచురాలిటీని దెబ్బతీస్తాయి అవి. సో వీడియో అయితే న్యాచురల్గా ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ లేకపోతే ఇట్లా ఉంటుంది వీడియో. సో ఎఫెక్ట్ లేకపోతే నార్మల్గా ఉంటుంది. ఎఫెక్ట్స్ ఉంటే మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే నేనైతే ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే వాడను. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇవి ఎఫెక్ట్స్ గురించి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిఐపి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ పిఐపిస్ ఇవి వేస్ట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం వాడము పెట్టము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని డిఫాల్ట్ ఇచ్చారు మీకు, రిజెక్టెడ్ ఇవన్నీ. సో మీ ఇష్టం, ఇవి వాడుకుంటే వాడుకోవచ్చు. ఇవేం జస్ట్ మీరు ఇక్కడ పిఐపి అని కనపడుతుంది కదా, అక్కడ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో పిక్చర్ లాగా అనమాట ఇవి. సో వీటి పొజిషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటిని సైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, నా లోగో పెడతా కదా నేను. నా లోగో ఎలా పెడతానండి, పిఐపిలో పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లోగో. సో లోగో కూడా నేను ఇక్కడ పిఐపిలో పెడతాను. సో ఇవి చాలా వస్తాయి ఫ్రెండ్స్, మీ ఇష్టం ఎన్ఎం పెట్టుకోవచ్చు. పిఐపి 1, పిఐపి 2, 3 కూడా వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి 3 కూడా వచ్చింది చూసారా. సో ఇప్పుడు 3లో ఇంకేమైనా పెట్టాను అనుకోండి, నేను 3లో ఏది పెట్టామనుకోండి 4 వస్తుంది మళ్ళీ. సో ఎన్నైనా వస్తాయి పిఐపిస్ మీకు. సో మీ ఇష్టం, మీ పిఐపిస్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో వాటిని మీరు సైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు. సైజ్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లోగో ఉంది కదా, నా లోగో ఎప్పుడు నేను కార్నర్లో పెడతాను. సో ఇట్లా పెడతాను అన్నమాట లోగో. సో ఇట్లా పెడతాను లోగో. ఇప్పుడు మనం ప్లే చేస్తే ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో వీటికి కూడా యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు. మీరు డబల్ క్లిక్ చేస్తే వీటికి యానిమేషన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, రిజెక్టెడ్ అనేది యానిమేషన్ ఇచ్చాం మనం. సో మనం లోగో కూడా యానిమేషన్ ఇవ్వచ్చు. సో లోగో మనం సైజ్ కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు చూడండి యానిమేషన్ వస్తుంది లోగోకి, చూసారు కదా. సో వీటికి మనం యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. సో మీ ఇష్టం. నేనైతే యానిమేషన్స్ ఎక్కువ యూజ్ చేయను పిఐపిస్కి. సో ఇవి ఫ్రెండ్స్ పిఐపిస్కి వస్తే. సో ఇవి ఫ్రెండ్స్ పిఐపి విషయానికి వస్తే. సో ఎక్కువ మనం పిఐపిస్ ఎక్కువ వాడుతుంటాను నేను. ఎప్పుడైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అయితే తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా నేను
మీరు చూసే ఉంటారు, ఇవన్నీ నేను వాడుంటాను. సో ఇవన్నీ చూడవచ్చు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టామనుకోండి, హాల్డ్ హ్యాస్ షిప్ పట్టుకొని ఉన్నాడు. సో ఈ ఫోటో చూపించాను మీకు నేను. సో ఇట్లా పిఐపి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ పెట్టేస్తాం, అండ్ బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే ప్లే అవుతుంటుంది. మీకు వచ్చేటప్పుడు పిక్చర్ అనేది చూపిస్తాను అన్నమాట. నేను ఇట్లా చేస్తాను నేను. ఇవి పిఐపిస్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కట్ పెట్టాను, ఇక్కడ ఒక కటింగ్ చేశాను. సో దీనికి మధ్య ట్రాన్సాక్షన్ కావాలి నాకు. సో ఒకేసారి ఇప్పుడు చూస్తే మనకేం ట్రాన్సాక్షన్ లేదు. సో ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తే ఏమైందంటే ఈ క్లిప్ మధ్యలో మనకి ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది అన్నమాట. మనం చూడొచ్చు కనపడుతుందా, డిజాల్వ్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వచ్చేసరికి డిజాల్వ్. సో ఇట్లా మనం ట్రాన్సాక్షన్స్ అని పెట్టుకోవచ్చు. ఏదైనా క్లిప్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా కట్ వచ్చింది, ఈ క్లిప్కి మధ్యలో కూడా మనం ఒక ట్రాన్సాక్షన్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం క్లిప్కి మధ్య ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు అంత అవసరం ఉండవు. ఎప్పుడైనా మీరు గేమింగ్ రివ్యూ చేసేటప్పుడు వాడతాను ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి. ఎందుకంటే మధ్యలో నేను కట్టింగ్ చేస్తుంటాను కదా, గేమ్ మొత్తం ప్లే అయితే కటింగ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నేను ట్రాన్సాక్షన్స్ వాడుతూ ఉంటాను. నార్మల్గా అయితే ట్రాన్సాక్షన్స్ అయితే వాడను. అండ్ ఇంట్రో అండ్ క్రియేట్ అంటే, సో మీరు ఏమన్నా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్రోస్ ఇవన్నీ యూజ్ అవుతాయి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో ఇక్కడ పెడతాను నేను. సో ఇక్కడ ఇంట్రో పెట్టాలనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంట్రో. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, అవి డిఫాల్ట్. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇంట్రో పెడదాం అనుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్ లాగా ఏమైనా తయారు చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ అని పెడదాం. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. సో ఇట్లా మనం టైటిల్స్ పెట్టుకోవడానికి షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మీకు ఇట్లాంటి వాటికి యూజ్ అవుతుంది. వీడియో ఇట్లా సంథింగ్ ఈ ఇంట్రడక్షన్ అండ్ క్రెడిట్స్ అనేవి మీకు అక్కడ యూజ్ అవుతాయి. నార్మల్గా అయితే ఎక్కువ నేను యూజ్ చేయను వీటిని. సో నార్మల్ యూట్యూబ్ పర్పస్కి అయితే మీకు ఇది అవసరం లేదు. నెక్స్ట్ సౌండ్. సో సౌండ్ అంటే మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. బర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా క్యాట్, చికెన్, కౌ, డాగ్. సో ఇట్లా మనకి డిఫాల్ట్ సౌండ్స్ కొన్ని ఉంటాయి. సో మీరు ఈ సౌండ్స్ కావాలంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో మధ్యలో నాకు ఈ సౌండ్స్ కావాలనుకోండి, వస్తుంది చూడండి, వీడియో ప్లే చూడండి, బౌన్ సౌండ్ వచ్చింది. సో మన ఇష్టం అనమాట. మధ్యలో మనకి ఏమైనా సౌండ్స్ కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి సౌండ్ ఉంది కదా, దీని వాల్యూమ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇది మనం మ్యూజిక్ని డామినేట్ చేయకూడదు, మన వాయిస్ని డామినేట్ చేయకుండా పెట్టుకోండి. సౌండ్ మీకు ఎంత కావాలంత. సో మీ ఇష్టం, ఇది ఏదైనా సౌండ్ మీరు పెట్టుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా మీరు వర్షం పడుతున్నట్టు చూపించాలనుకోండి, సో వర్షం పడుతున్నప్పుడు సౌండ్ మీరు పెట్టాలంటే వర్షం సౌండ్ ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ తీసుకొచ్చి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే స్ప్లిట్ స్క్రీన్. ఇది నేను చాలా బాగా వాడతాను. ఎప్పుడంటే నేను కెమెరా రివ్యూస్ చేసేటప్పుడు వాడతాను ఇవి. సో కెమెరా రివ్యూస్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, సైడ్ బై సైడ్ మనం కంపారిజన్ చేసేటప్పుడు ఇవి కొంచెం యూజ్ అవుతాయి మనకి. సో ఇట్లా మనకి ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఈ వాడతాను. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు సైడ్ బై సైడ్ ఎట్లా పెట్టాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిక్చర్స్ ఉన్నాయి. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలంటే మనం ఇందా చెప్పా కదా, టెక్స్ట్లోకి వెళ్ళి మనం మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని కింద పెట్టాలి టెక్స్ట్. ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో మోటోతో తీసాను, ఈ ఫోటో వచ్చేసరికి ఐఫోన్తో తీసాను చూపించాలనుకోండి. సో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని సైజు మీరు తగ్గించుకోవచ్చు. సైజ్ తగ్గించుకుంటే బెటర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. సో ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఐఫోన్ని కొంచెం స్పేస్ ఇచ్చి ఇటు జరపాలి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ ఫోటో దీనిలో తీసా, ఈ ఫోటో దీనిలో తీసా అని చెప్పి. సో ఇట్లా మనం కెమెరా కంపారిజన్ చేసేటప్పుడు ఇది యూస్ చేస్తాను నేను. ఇవి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్. సో నేను ఎక్కువ 2 స్క్రీన్స్ వాడతాను. మీ ఇష్టం ఎన్ని స్క్రీన్స్ అని మీరు వాడుకోవచ్చు. సో ఇట్లా ఉంటాయి మీకు. ఇది ఎక్కువ ఇది వాడతాను, లేకపోతే ఇది వాడతాను. 2 స్క్రీన్స్ వాడతాను. స్ప్లిట్ మీరు మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. సో ఇట్లా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ పార్ట్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే
ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ మనకి క్లిప్ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇవన్నీ యాక్టివ్ అయినాయి. సో ఇది వచ్చేసరికి మనకు తెలిసిందే అండు, ఇది వచ్చేసరికి రీడు. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసినాయి, ఎంఎస్ ఆఫీస్లో చిన్న చిన్న వాటిలు కూడా ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టోరీ బోర్డ్ వ్యూ ఇట్లా కనపడుతుంది. స్టోరీ బోర్డ్ వ్యూ క్లిక్ చేస్తాను మీకు. సో నార్మల్గా అయితే ఇదే యూస్ చేస్తాను నేను. సో ఈ వ్యూ యూస్ చేస్తాను, టైమ్ లైన్ వ్యూ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, సో ఇది వచ్చేసరికి ఎడిట్. సో ఎడిట్ అనేది మీకు నార్మల్గా డబల్ క్లిక్ చేసినా వస్తుంది, చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, లేకపోతే మీరు ఎడిట్ అని కొట్టినా కానీ వస్తుంది అన్నమాట. సో మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఇది పెద్ద ఆప్షన్ ఏమి కాదు, డబల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కట్ ఇందా చెప్పాను, మీకు ఏమన్నా అవసరం లేనప్పుడు ఇది కట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది కటింగ్. సో ఇది నేను అవసరం లేదు, ఇక్కడ మనం డిలీట్ ఇట్లయినా చేసుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ క్లిక్ చేసి డిలీట్ అయినా కొట్టవచ్చు, లేకపోతే మీ కీబోర్డ్లో డిలీట్ అయినా కొట్టవచ్చు. ఎట్లా కొట్టినా కానీ అది పోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మీరు మైక్ కనెక్ట్ చేశారు. సో మైక్ కనెక్ట్ చేసి మీరు ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ ఏమన్నా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే మనకి ఇది ఈ క్లిప్ చూసుకుంటే ఇక్కడ నాకు ఎటువంటి ఆడియో లేదు, నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి దీనికి. సో ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది రివ్యూ మోడ్ బ్లూ ఎటీ మైక్ది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేను. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు ఖచ్చితంగా ఒక మైక్ కావాలి. సో అందుకే నేను బ్లూ ఎటీ తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, క్లిప్ ఆడియో ఉంది కదా, ఈ క్లిప్ ఆడియో మొత్తం తీసేయాలి ఫస్ట్. మనం క్లిప్ ఆడియో తీసేస్తే మనకేం ఆడియో రాదు. ఈ క్లిప్ ఆడియో కానీ అట్లనే పెట్టి మీరు వాయిస్ రికార్డ్ చేసారంటే రెండు కలిపి వస్తాయి మీకు. సో ఈ క్లిప్ ఆడియో ఫస్ట్ మనం మ్యూట్ చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఆడియో రికార్డ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా మనకి రికార్డర్. సో ఈ బటన్ కొడితే మనకి ఇక్కడ మీరు చూడవచ్చు. నేను ప్రజెంట్ ఆడియో కూడా నేను బ్లూ ఎటీ మైక్తో రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి మీ మైక్ సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. మీ మైక్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నా ఎటీ స్టీరియో మైక్రోఫోన్. నార్మల్గా మీ మైక్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది కదా, రికార్డర్ సింబల్, దాని మీద క్లిక్ చేయగానే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లూ ఎటీ మైక్రోఫోన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఇది. సో ఇట్లా మనం వాయిస్ ఓవర్ ఇస్తాం అన్నమాట. సో వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టాప్ బటన్ కొట్టాలి. సో స్టాప్ బటన్ కొట్టిన తర్వాత మనకి సో చూడొచ్చు మీరు నాట్ రెస్పాండింగ్ కూడా వచ్చింది. సో ఇది చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ మనకి యూజ్ చేయడానికి. ఈ సిస్టంలో మనం ఎడిటింగ్ చేయడం చాలా కష్టం, ముందే చెప్పాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇది నేను రికార్డ్ చేసిన వాయిస్. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లూ ఎటీ మైక్రోఫోన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఇది. సో ఇట్లా మనం వాయిస్ ఓవర్ ఇస్తాం అన్నమాట. సో ఇట్లా మనం వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాం. సో దీనికి మనకి ఇది సింబల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లాష్ అండ్ హోల్డ్. ఇది ఫ్లాష్ అండ్ హోల్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్లిప్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కట్ చేశాను. సో ఇంత చిన్న క్లిప్ కట్ చేశాను. సో ఈ క్లిప్ నాకు అట్లనే ఒకసేపు ఉండాలి, ఇట్లా ఫ్లాష్ అండ్ హోల్డ్ ఉండాలన్నమాట. ఇట్లా మనం దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. మనం దీని మీద ప్లే చేసి చూడొచ్చు మీరు, ఫ్లాష్ అయ్యి హోల్డ్ అవుతుంది అనమాట ఇట్లా. సో దీనికి మీకు ఇది యూజ్ అవుతుంది, ఫ్లాష్ అండ్ హోల్డ్ అని చెప్పేసి ఇది. సో తర్వాత నెక్స్ట్ మనకి పవర్ టూల్ ఉంది. సో పవర్ టూల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం బ్లర్ చేయాల్సి వస్తుంది, దానికే యూజ్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అనే లోగో నేను బ్లర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇది ఉంది కదా పవర్ టూల్లోకి వెళ్తే, మీకు పవర్ టూల్లో మీకు ఇక్కడ మీకు మొసాయిక్ అని ఉంటుంది. సో మొసాయిక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీరు అప్లై మొసాయిక్ టు ది క్లిప్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలంటే బ్లూ అనే లోగో మీద తీసుకురావాలి. సో ఇప్పుడు నాకు ఇది బ్లర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూడొచ్చు మీరు, ఈ లోగో కరెక్ట్గా మీరు సెట్ చేసుకోండి. మీరు క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీరు బ్లర్ చేయాలనుకుంటున్నారో అది మీరు బ్లర్ చేయొచ్చు ఇట్లా. సో ఇట్లా మీకు మొసాయిక్ అనేది యూజ్ అవుతుంది. మీరు కావాలంటే ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్ చేస్తే ఇది పోతుంది. సో ఇట్లా మీకు పవర్ టూల్స్ అని యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. పవర్ టూల్స్ నేను ఎక్కువ మొసాయిక్ యూజ్ చేస్తాను, మిగతా అంత అవసరం ఉండదు మనకి. సో ఇవి ఫ్రెండ్స్ బేసిక్ ఆపరేషన్
వండర్షే వీడియో ఎడిటర్ది. ఇది పెద్ద సాఫ్ట్వేర్ ఏం కాదు, అంత పెద్ద మనకి టూల్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ మీకు Ctrl+S అని కొట్టవచ్చు, అక్కడ అలా అయినా సేవ్ అయితే, లేకపోతే ఇక్కడ మీకు సేవ్ బటన్ కనపడుతుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. మీరు నేమ్ ఇచ్చుకోండి, మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్, ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే వండర్షే వీడియో ఎడిటర్ మీకు ఇలా చూపిస్తుంది. మీకు 4:3 16:9 రెండిట్లో ఒక సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు 16:9 సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అంతా అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే యాక్చువల్ అయితే మనకి వర్క్ ఫ్లో. సో తర్వాత మీరు ఎంత అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇది మీకు ఎక్స్పోర్ట్. సో ఇది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూసుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్. సో ఈ పెద్ద స్నాప్షాట్ తీయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది స్నాప్షాట్ తీయాలనుకున్నాను. ఇక్కడ మనకి కెమెరా బటన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇది ఒక పిక్చర్ లాగా స్నాప్ వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది స్నాప్షాట్. సో ఈ ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా అయితే, సో ఇది ఉంది కదా, ఇది టైం లైన్ యొక్క డిస్టెన్స్ని తగ్గిస్తుంది, పెంచుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొత్తం ఇక్కడికి వచ్చింది. దీన్ని మనం పెంచుకుంటే టైం లైన్ కూడా పెరుగుతూ పోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకి వర్క్ ఫ్లో వండర్షే వీడియో ఎడిటర్. నేను ఇట్లానే ఎడిటింగ్ చేస్తాను. సో ఫైనల్గా ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేయాలి, మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను మీకు. ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. మీకు MP4 WMVనా, AVI, మూవీయా, మీ ఇష్టం ఏదైనా ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో DVD ఫార్మాటా, లేకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు DVD ఫార్మాట్, ఫేస్బుక్, వ్యోమో, యూట్యూబ్. సో డైరెక్ట్ మీరు యూట్యూబ్ ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు ఫస్ట్ వీడియోని మీరు టైటిల్ ఇచ్చేసి ఫస్ట్ మీరు వీడియోని సేవ్ చేసుకొని తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్లో అప్లోడ్ చేసేవాను కానీ ఇప్పుడు తగ్గించేస్తాను నేను. సో ప్రెజెంట్ అయితే మీరు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయొచ్చు మనం. సో తర్వాత చూపిస్తాను మీకు ఎలా అప్లోడ్ చేయాలో. సో ప్రజెంట్ అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం. మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వండి, మీ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వండి, యూట్యూబ్ అకౌంట్లోకి. సో ఇక్కడ మీరు క్వాలిటీ సెట్ చేసుకోండి. సో డైరెక్ట్ మీరు ఎక్స్పోర్ట్ కొడితే డైరెక్ట్ ఈ వీడియో అనేది యూట్యూబ్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా ఒకసారి మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఏమీ ఉండదు. సో మీరు అట్లా కాకుండా ఈ ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్లోకి వెళ్ళి ఇట్లా వచ్చింది మనకి ఇప్పుడు. సో ఈ ఫార్మాట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు WMV సెలెక్ట్ చేసుకుంటాను. సో మన వీడియో క్వాలిటీ 1080p ఉంటుంది. సో 1080p సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం మీ పేరు ఇక్కడ ఇచ్చుకోండి, అంటే ఏం పెట్టాలనుకుంటున్నారో టైటిల్, ఆ టైటిల్ ఇక్కడ పెట్టుకోండి. సో ఎక్కడ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ఒక డెస్టినేషన్ ఇవ్వండి. సో చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ కొడితే మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి, ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోగానే నాకు సిస్టమ్ షట్ డౌన్ అయిపోవాలనుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ అయిపోగానే ఏం చేయాలి, రిమైండ్ చేయాలి. మీకు రిమైండ్ చేయడం అంటే వీడియో ఎడిటింగ్ అయిపోగానే మీకు టింగ్ అని సౌండ్ వస్తుంది. సో అట్లా కాకుండా మీరు షట్ డౌన్ కంప్యూటర్ పెట్టారనుకోండి, వీడియో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అవ్వగానే మీకు షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్. అట్లా కాకుండా మీరు డూ నథింగ్ కొడితే ఏమీ అవ్వదు, సౌండ్ రాదు, ఏం రాదు, షట్ డౌన్ కూడా అవ్వదు. సో సౌండ్ రిమైండర్ పెట్టుకుంటాను మేలుకొని ఉన్నప్పుడు, లేకపోతే నైట్ పడుకునేటప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం షట్ డౌన్ కొట్టేస్తాను. సో మీ ఇష్టం, మీరు కూడా ఏదో ఒకటి ఆప్షన్ యూస్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇట్లా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఒకసారి నేను మీకు ఫిల్మోరా కూడా చూపిస్తాను. ఒకసారి సేమ్ ఇట్లనే ఉంటుంది. నేను దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, దాని వర్క్ ఫ్లో ఒకసారి చూపిస్తాను మా తమ్ముడు సిస్టంలో. సో ఓవరాల్గా అయితే ఇదే ఫ్రెండ్స్, నేనైతే ఇలాగే ఎడిట్ చేస్తాను. ఒకసారి ఫిల్మోరా కూడా ఒకసారి చూసిన తర్వాత ఎండ్ చేస్తాను ఈ వీడియోని. ఫ్రెండ్స్ ఇది ఫిల్మోరా. సో ఇట్లా ఉంటుంది ఫిల్మోరా మనకి. సో నార్మల్గా అయితే వండర్షేర్కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. సో ప్రజెంట్ మనం చూస్తే మనకి సేమ్ ఇట్లనే వండర్షేర్లో ఒక మీడియా, మ్యూజిక్, టెక్స్ట్ ఇవన్నీ మీరు చూడవచ్చు, ఫిల్టర్స్. కాకపోతే మనకు కొంచెం స్టైల్ చేంజ్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే ఇది మనం వీడియో ఇక్కడ తీసుకొచ్చి డ్రాగ్ చేస్తాం కదా, వీడియో ఇక్కడ మనం టైం లైన్ ఇక్కడ పెడతాం. అండ్ ఇవి వచ్చేసరికి పిఐపీస్ దాంట్లో మనకి పిఐపీ అనేది దీనిలో మనకి ఇట్లా ల్యాండ్స్కేప్లో కనపడుతున్నాయి. సో పిక్చర్ లాగా. సో ఇవన్నీ పిఐపీసే. సో ఇదంతా చూస్తే ఒక ప్రాజెక్ట్. సో ఇది మా తమ్ముడు చేస్తున్నాడు. దీనిలో మనకి యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి ఒక వీడియో చేస్తున్నాడు. సో ఇది కూడా మీకు ఒక రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అప్లోడ్ చేస్తారు ఇది. సో ఇవన్నీ పిఐపీస్ ఫ్రెండ్స్, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు పిఐపీస్.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కింద వచ్చేసరికి టెక్స్ట్. సో ఇది కూడా నేను చూపించాను మీకు. కాకపోతే మనకి ఫిల్మోరాలో టెక్స్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. టెక్స్ట్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫిల్మోరాలో. అదే మనం వండర్షేర్ తీసుకుంటే టెక్స్ట్ అన్న ఆప్షన్స్ ఉండవు. సో చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ కింద ఉంటాయి అవి. ఇక్కడ మీరు చూపిస్తాను. సో ఎట్లా ఉంటాయి మనకి ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇవే మనకి వండర్షేర్లో టెక్స్ట్ ఉంటాయి. ఫిల్మోరా చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ గురించి. సో ఇదొకటి ఫిల్మోరాలో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ మ్యూజిక్ కనపడుతుంది కదా మీకు. ఈ మ్యూజిక్ వచ్చేసరికి మనకు వండర్షేర్లో ఒకటే ఉంటుంది. సో మనం ఒకేసారి మన వాయిస్ని ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద ఒకేసారి మనం చేయలేమన్నమాట ఎడిటింగ్. సో అదే మనం ఫిల్మోరా తీసుకుంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ ఎయిటీ మైక్రోఫోన్ యూస్ చేసి ఒక ఆడియో రికార్డ్ చేశాను. ఆడియోతో సింక్ చేశాను. ఆ ఆడియో తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. వీడియో ఇక్కడ ప్లే అవుతుంటుంది. రెండు సింక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ ట్రాక్లో నేను తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను. సో అప్పుడు మనకి రెండు ఆడియో ఫైల్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఒకటి నేను మాట్లాడింది, ఇంకోటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాం కాబట్టి ఇక మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. అదే మనకి వండర్షేర్లో చూసుకుంటే ఈ ఆప్షన్ అది ఉండదు. ఓన్లీ ఒకటే ఉంటుంది మ్యూజిక్ ఫైల్. సో ఒకవేళ మీరు రికార్డ్ చేసిన ఆడియో పెట్టారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేరు. సో అట్లా మనకి వండర్షేర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా ఇంటర్ఫేస్ అయితే ఇది. ఫిల్మోరా అన్న వండర్షేర్ అన్న మనం ఒకటే. కాకపోతే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ బటన్ వండర్షేర్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెట్టారు. సో సేమ్ మీకు ఏ ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్లో కూడా. సో పెద్ద తేడా ఏమి ఉండవు. సో మ్యాక్సిమం అయితే ఇట్లనే ఉంటుంది. సో ఫిల్మోరా కానీ మీకు వండర్షేర్ ఎడిటర్ కానీ సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఆప్షన్స్ టైప్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్. సో ఇట్లనే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను నేను. వండర్షేర్ వీడియో ఎడిటర్లో చేస్తాను. సో ఫిల్మోరా అయితే నా దాంట్లో వర్క్ అవ్వదు. నేను చూపించా కదా మీకు సిస్టమ్ అట్లా ఉంటుంది అది. సో ఇది వచ్చేసరికి మా తమ్ముడు సిస్టమ్. సో ఇది వచ్చేసరికి i3 ప్రాసెసర్ ఉంటుంది దీనిలో. సో మీకు చూపిస్తాను ప్రాపర్టీస్. సో ఇంటెల్ i3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంది దీనికి. ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉంది. అండ్ ఇది కూడా 4GB ర్యామే. కాకపోతే దీంట్లో ఫిల్మోరా కొంచెం బాగా వర్క్ చేస్తుంది నా దాంతో కంపేర్ చేసి. నా దాంట్లో ఫిల్మోరా అసలు చాలా దరిద్రంగా వర్క్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్. ఇట్లనే వీడియో అయితే ఎడిట్ చేస్తాను నేను వండర్షేర్ ఎడిటర్ యూస్ చేసి. సో వీడియోలో నేను ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తాను దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.